మ్యామ్ యాజ్ ఐ టోల్డ్ లైక్ హెల్త్ ఇండియా అండ్ హెల్తీ లివింగ్ అనే కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుకుంటే పీపుల్ చిన్న చిన్న చేంజెస్ తోటి లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకొని ఒక అద్భుతమైన వాళ్ళ జీవన విధానాన్ని ఎలా మార్చుకోవాలంటారు? సో, ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు హెల్త్ అనేది చాలా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఏదో ఒక ప్రాబ్లమ్‌తో ఫేస్ చేస్తున్నారు. లైక్ స్కిన్ ప్రాబ్లమ్స్ అని, హెయిర్ ఫాల్ అని అండ్ చిన్న చిన్న పిల్లల నుంచే వైట్ హెయిర్ సమస్యలు రావడము, కాన్‌స్టిపేషన్ రావడము, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఒకటి కాదు కౌంట్‌లెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకొచ్చాయి? బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే. లైఫ్ స్టైల్‌లో ఏం చేంజెస్ చేసుకోవాలి? ఫుడ్ కరెక్ట్‌గా ఉందా? స్లీప్ కరెక్ట్‌గా ఉందా? అండ్ ఫిజికల్ యాక్టివిటీ కరెక్ట్ చేస్తున్నారా? నేను ఒకటే ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను. ఏది పడితే అది తింటాను. అండ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తాను. అండ్ ఫుడ్ కూడా కరెక్ట్‌గా తింటాను. నేను నిద్ర ఏ టైంలో పడితే ఆ టైంలో పడుకుంటానంటే కాదు. హ్మ్. లైఫ్ స్టైల్‌తో మనం మెయిన్ ఇంపార్టెంట్ ఏం చేయాలి? స్లీప్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం త్రూఅవుట్ ద డే యాక్టివ్‌గా ఉండాలంటే నిద్ర బాగుండాలి. నిద్ర బాగుంటేనే నెక్స్ట్ డే మార్నింగ్ అనేది మోషన్ పాస్ అవుతది. మనం ఓకే. లేట్‌గా పడుకున్నాము, లేట్‌గా లేచామనుకోండి, మనకేమవుతదంటే మార్నింగే గట్ నుంచి మొత్తం ఫ్లష్ చేసేస్తేనే త్రూఅవుట్ ద డే మనం హెల్తీగా ఉంటాం. హ్మ్. ఈ మధ్య కాలంలో గట్ గురించి అసలు మన గట్‌ని సెకండ్ బ్రెయిన్ అంటాం. యెస్. గట్ హెల్తీగా ఉంటేనే, పేగులు క్లీన్‌గా ఉంటేనే మన బ్రెయిన్ అనేది ఆలోచన విధానం కరెక్ట్‌గా ఉంటది. స్ట్రెస్ ఉండదు. హ్మ్. యాంగ్జైటీ అని, స్ట్రెస్ అని ఇవన్నిటికి రకరకాల మెడిసిన్స్ వచ్చేసాయి. రకరకాల థెరపీస్ వచ్చేసాయి. అన్నీ వచ్చేసాయి. సో సో, గట్ గురించి మనం సాధారణంగా చెప్పుకుంటే మీరన్నారు కదా! సెకండ్ బ్రెయిన్ అని. అంటే గట్ ఫీలింగ్ అంటూ ఉంటాం మనం. అవును. గట్ హెల్తీగా ఉండడం అనే కాన్సెప్ట్ నాకు తెలిసి ఒక 3 ఇయర్స్ నుంచి ఎక్కువగా దీని గురించి ప్రొపగండా జరుగుతుంది. సో, ఇంతకుముందు గట్ హెల్త్ అంటే ఏన్షియంట్ న్యాచురోపతిలో ఏం చెప్పేవాళ్ళు? ఎప్పటినుంచో ఉందని ఐ బిలీవ్ థట్. బట్ జనాలకి ఇప్పుడు తెలుస్తుంది. బేసికల్లీ ఏంటంటే ఇంతకుముందు గట్ ఇష్యూస్ ఉండేవి కాదు. కాబట్టి ఓకే. మనకి అంతగా అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ గట్‌కి సంబంధించినవే. లైక్ ఓకే. పైల్స్ అని, ఫిస్టులా అని, కాన్‌స్టిపేషన్ అని ఇంకా రకరకాలు. లైక్ ఇట్ లీడ్స్ టు ఇప్పుడు మనం రెగ్యులర్‌గా ఎళ్ళాల్సిన మోషన్ రోజు మార్చి రోజు ఎళ్ళామనుకోండి. ఇది ఏమవుతది టైట్‌గా మోషన్ అవ్వడం స్టార్ట్ అవుతది. ఆ టైట్ మోషన్ కాస్త కొన్నిసార్లు ఏమవుతది అక్కడ మొత్తము మనకి రప్చర్ అయ్యి కొద్దిగా బ్లడ్ పడతది మోషన్‌లో నుంచి. దాన్ని పైల్స్ అంటారు. కొద్దిగా హ్మ్. ఎక్స్‌టర్నల్ పైల్స్ అని ఉంటారు. అవి కనపడినప్పుడు ఫిస్టులా అని రకరకాలు. ఇట్ లీడ్స్ టు కొలన్ క్యాన్సర్స్ వరకెళ్తదనమాట. ఓకే. ఓకే. సో, ఎవ్రీడే మోషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. హ్మ్. మార్నింగ్ లేచిన వెంటనే పెద్దవాళ్ళు లేచిన వెంటనే అసలు అలా మల విసర్జన చేసొచ్చిన తర్వాత హ్యాపీగా స్నానం చేసి, మంచిగా యోగా చేసుకొని, వాళ్ళు టైంకి ఫుడ్ తినేవాళ్ళు. ప్రాపర్ వాటర్ తాగేవాళ్ళు. ఇప్పుడు గట్ ఇష్యూస్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాపర్ వాటర్ లేదండి. ఓకే. జంక్ ఫుడ్ అంటారా? ప్రతి ఒక్కరు తింటున్నారు. అది అసలది ఇదైపోయింది. యెస్. యెస్. అవును. హెల్తీ ఫుడ్ అనేది అసలు పిల్లలు గూడా ఇష్టం లేదు. పెద్దవాళ్ళకి గూడా ఇష్టం లేదు. అవును. పేరెంట్స్ గూడా అలానే జూస్తున్నారు అలాగే పిల్లల్ని. ఉంది. బేసికల్లీ మనం ఎక్కడన్నా సూపర్ మార్కెట్‌కెళ్ళామనుకోండి, అందులో ఒక 2 బ్యాగ్స్ అన్ని తీసుకొస్తుంటాం గదా! అందులో ఆల్‌మోస్ట్ 20%, 30% గూడా ఉండవు. అది గూడా ఏదో పప్పు ధాన్యాలు అవి తప్ప మిగతావన్నీ చిప్స్ అవి ఇవే అవును. అయిపోతున్నాయి. స్నాక్స్ కూడా బాక్స్‌లో సో అవే బెడుతున్నారు. ఎగ్జాక్ట్‌లీ నేను ఎప్పుడన్నా ఎటన్నా ఎళ్ళాననుకోండి, ఆ థమ్స్ అప్, కూల్ డ్రింక్ బాటిల్స్ 4, 5 పెట్టుకుంటారు. హ్మ్. తక్కువగా హ్మ్. వస్తున్నాయని హ్మ్. జెప్పేసి. ఈ చిప్సులు ఇవి అవి అన్నీ అవన్నీ తెలుసు మనకి అన్‌హెల్తీ అని జెప్పేసి. ఎక్కడ సూపర్ మార్కెట్‌కెళ్ళినా గూడా ఫస్ట్ అట్రాక్ట్ చేయడానికి ఇవే పెట్టింటారు. ఇవే. బేసికల్లీ ఎంట్రన్స్‌లో ఇవే ఫస్ట్ చాక్లెట్స్ ఇవే. ఎగ్జాక్ట్‌లీ ఇవే ఉంటాయి. మనం ఏంటంటే ఫస్ట్ ఏం చేస్తాము, ఒక మంచి ఫ్రెష్‌గా ఎళ్తాము. ఇవి కనపడిన వెంటనే అన్నీ తీసేసుకుంటాం. అండ్ నెక్స్ట్ హెల్తీ ప్రొసీజర్‌లకి అంటే లైక్ పప్పు ధాన్యాలు, రైస్ ఆహా! ఇంకా మిగతావన్నీ హెల్తీగా ఉంటాయి గదా! అవి తీసుకోవడానికి వచ్చేటప్పటికి ఇప్పుడు మనం ఎక్కువ తీసేసుకున్నాం గదా! మనీ తక్కువైపోతామని జెప్పేసి అవి తీసుకోవడం తగ్గిచ్చేస్తున్నాం. ఇవి ఎక్కువైపోతున్నాయి. సో, మార్కెటింగ్ గూడా అలా అయిపోయింది. నేను గూడా మొన్న బిల్లింగ్ కౌంటర్ దగ్గరికెళ్తే అక్కడ అన్నీ ఈ చీటోస్ అని, లేస్ అని అన్నీ ఎవ్రీథింగ్ అక్కడే. బిస్కెట్స్ అని హ్మ్. అన్నీ అన్‌హెల్తీయేనండి. అసలు ఆల్మోస్ట్ పిల్లల్లో చెప్తే మనము ఆహ్, ఒక పెద్దవాళ్ళలో కంప్లెయింట్స్ వస్తున్నాయంటే పెద్దవాళ్ళలో కొద్దిగా అవగాహన ఉంటది. వాళ్ళు కొన్ని అవాయిడ్ చేస్తారు. కొన్ని అవాయిడ్ చేయరు. బట్ చిన్న పిల్లలకి ఏం తెలుసు? ఏది తిన్నా సరే వాళ్ళు హెల్తీ అని ఫీల్‌తో తింటారు. మనం ఏం తింటున్నామో అదే వాళ్ళు కూడా తింటారు. మనం అవును. మంచిగా ఇంట్లో వెజిటబుల్స్ వండుకొని, మంచి జ్యూసెస్ తాగి అండ్ బాగా ఫ్రూట్స్ తిని, కొద్దిగా హెల్తీగా మంచిగా వండుకొని, తక్కువ ఆయిల్స్ ఏసి ఇలా పిల్లలు కూడా అలవాటు చేశామనుకోండి మన జనరేషన్ కాదు. వచ్చే జనరేషన్ ఎవ్రి జనరేషన్ హెల్తీగా ఉండాలి. మనం ఇంటికి తెచ్చే ఫుడ్ గానీ, ఫ్రూట్స్ గానీ, వెజిటబుల్స్ గానీ అవన్నీ చూసి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్ గూడా ఓకే. మా పేరెంట్స్ ఇలా తెచ్చేవాళ్ళు. మనం గూడా ఇలా తెచ్చుకోవాలనుకుంటారు. సో, వాళ్ళకి నచ్చిందని జెప్పి వాళ్ళకి పిల్లలకన్నా ఇంకా ఏం తెలుసు వాళ్ళకి అవగాహన ఉండదు. వాళ్ళకి అవును. మ్యాగీ నచ్చుతది, అది నచ్చుతది, ఇది నచ్చుతది, కేక్స్ నచ్చుతాయి. అవన్నీ తెచ్చిపెట్టి వాళ్ళ ప్రాబ్లమ్‌కి వాళ్ళకేదైనా అన్‌హెల్తీగా వాళ్ళేమన్నా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చాయనుకోండి సఫర్ అయ్యేదెవరు పేరెంట్సే.
దానివల్ల నిద్రలు పోతాయి, ఆరోగ్యాలు పాడవుతాయి, ఎన్ని కంప్లైంట్స్. సో అవును. నేను ఈ సీజన్‌లో గూడా చూసాననమాట. మా రిలేటివ్స్‌లోనే బాగా ఈ చిప్స్ ఇవన్నీ పెట్టేసి బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిపోయి, ఫుడ్ పాయిజన్ అయిపోయి ఇలాంటి కేసెస్. బేసికల్లీ ఎందుకంటే మనము ఎవ్రీడే మోషన్ గట్ గురించి మనం ఎంత క్లియర్‌గా చెప్తున్నామో, ఇవన్నీ తినడం వల్ల మనకి స్టమక్ ఇప్పుడు ఏది తిన్నామో అదే బ్లడ్. హ్మ్. ఆ హ్మ్. బ్లడ్డే ప్రతి అవయవానికి వెళ్ళాలి. అవే మంచి ఆలోచనలు. ఇప్పుడు మంచి ఫుడ్ పెట్టామనుకోండి, పిల్లలకి ఆలోచనలు బావుంటాయి. వాళ్ళు కరెక్ట్ చెప్పింది వింటారు. కరెక్ట్ చెప్పింది చదువుతారు, వింటారు. ఇవన్నీ ఉంటాయి. క్రమశిక్షణగా ఎదుగుతారు పిల్లలు. అదే మనము ఇంట్లో పెట్టే హెల్తీ ఫుడ్ కాకుండా అన్‌హెల్తీ ఫుడ్ పెట్టామనుకోండి, ఆ అన్‌హెల్తీ ఫుడ్ ఎళ్లి లోపలికి ఏమవుతది? అదే బ్లడ్డే కదా! సో, హెల్తీ బ్లడ్, అన్‌హెల్తీ బ్లడ్. ఇప్పుడు హెల్తీ ఫుడ్ తినే వాళ్ళకి హెల్తీ బ్లడ్ ఉంటది. వాళ్ళు చెప్పింది వింటారు. క్రమశిక్షణగా చదువుకుంటారు. అదే అన్‌హెల్తీ ఫుడ్ తిని, అన్‌హెల్తీగా వాళ్ళ బ్లడ్ ఉండి, వాళ్ళు చెప్పింది ఎక్కడ వింటారు? ఆ పిల్లల కోసం రకరకాల థెరపీస్ చేయిస్తారు. వాళ్ళకి కౌన్సెలింగ్స్ ఇప్పిస్తారు. రకరకాల ఇంకా వాళ్ళకి లేనివన్నీ చేస్తారు. ఫస్ట్ మనం మార్చాల్సింది ఫుడ్. ఫుడ్. మెయిన్ ఇంపార్టెంట్ ఫుడ్ అండి. మనం పిల్లలకి నేనే చెప్తాను. కంటి సమస్యలున్నాయా? సలాడ్స్ బాగా పెట్టండి. ఆకుకూరలు బాగా పెట్టండి. సో, ఫ్రూట్స్ పొమోగ్రానేట్స్ పెట్టండి మంచిగా. సో, మేబీ నేను ఒకటే చెప్తాను. చాలా మంది పిల్లల్లో ఐరన్ డెఫిషియన్సీ గాని, బి12 డెఫిషియన్సీ గాని, డి విటమిన్ డెఫిషియన్సీ ఇట్స్ వెరీ కామన్ అయిపోయాయి. యెస్. సో, యెస్. వీటి వల్ల వీళ్ళకి సో, ఆల్మోస్ట్ మనం ఒక స్కూల్స్‌కెళ్తే పిల్లల్ని చూడడానికి మాక్సిమం 50-80% పిల్లలకి స్పెట్స్ ఉన్నాయి. హ్మ్. ఎందుకు స్పెట్స్ ఎందుకొస్తున్నాయి? బికాస్ ఆఫ్ స్క్రీనింగ్ ఎక్కువ. స్క్రీన్ టైమ్ ఆ ఎక్కువైపోతుంది. స్క్రీనింగ్ టైమ్ ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుంది పిల్లలకి? ఒక మనిషి ఒక నిమిషంలో అట్‌లీస్ట్ 12-16 టైమ్స్ బ్లింక్ చేయాలి. ఓకే. ఐస్ బ్లింక్ చేయాలి. దానికో పర్టిక్యులర్ టైమ్ ఉంటుందంటారా? ఈ టైమ్ లేదు మనకి ఒక ఆల్మోస్ట్ మినిమమ్ 12-16 టైమ్స్ అన్నా బ్లింక్ చేయాలి. మాక్సిమం యాక్చువల్లీ ఏంటంటే 15-20 టైమ్స్ అంటాం గానీ, మినిమమ్ అట్‌లీస్ట్ ఓకే. 12-16. కానీ మనం ఒక పాయింట్ మీద ఏమన్నా ఆలోచిస్తున్నాము, లేదంటే మొబైల్ చూస్తున్నామనుకోండి, మనం ఎక్కువ బ్లింక్ ఆల్మోస్ట్ చేయము. 3-4 టైమ్స్ కంటే ఎక్కువ బ్లింక్ చేయం. రైట్. రైట్. బ్లింకింగ్ ఆఫ్ ఐస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది పిల్లల్లో డ్రై ఐస్ వస్తున్నాయి సమస్యలు. అవును. ఆప్టిక్ నర్వ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పిల్లలకి లెన్స్ పెడుతున్నారు, స్పెట్స్ పెడుతున్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? సో, బేసికల్లీ ఫుడ్ ఒకటైతే 50%, రిమైనింగ్ 50% స్క్రీనింగే. యెస్. నేను యెస్. ఒకటే చెప్తాను. పిల్లలు 8 ఇయర్స్ వరకు అసలు మొబైల్ అనేదే కాదు కదా! ఏ స్క్రీన్‌కి అలవాటు చేయొద్దు. హ్మ్. 8 ఇయర్స్ తర్వాత కూడా అట్‌లీస్ట్ డేలో 1 అవరో, 1 ½ అవరో ఇవ్వాలి. మొబైల్ గానీ, అటు మొబైల్ కాదు అసలు స్క్రీనింగ్‌కి కొద్దిగా. స్క్రీనింగ్. ఎక్కువ ఎందుకంటే వాళ్ళ స్క్రీనింగ్ ఎక్కువగా చూడడం వల్ల ఏమవుతదంటే, ఇప్పుడు మనకి ఈ ఈ మన ఐస్‌లో మనం కన్నీళ్లు ఉంటాయి కదా! మనం టియర్స్ ఉంటాయి కదా! అవి మొత్తం స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓహ్! సో, ఆ ఆ స్ప్రెడ్ అవుతాయి. లూబ్రికేషన్ అనేది ఉంటుంది. లూబ్రికేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏదైనా మనం చూసామనుకోండి, బ్లింక్ చేస్తున్నామనుకోండి, అదేమవుతది లిక్విడ్ అంతా స్ప్రెడ్ అవుతది. హ్మ్. బ్లింక్ చేయకుండా అలా చూస్తున్నామనుకోండి, చల్లగాలి తగులుతది. వాటన్నిటిలో ఏమవుతది? డ్రై అయిపోతది. సో, డ్రైనెస్‌తో స్టార్ట్ అవుతాయి కంటి సమస్యలన్నీ. ఓకే. సో, స్క్రీనింగ్ టైమ్ అందుకని పిల్లలకి తగ్గించండి అంటాం. స్క్రీనింగ్ టైమ్ ఎంత తగ్గిస్తే పిల్లలకి, వాళ్ళకి డ్రై ఐస్ ఉండవు. ఈ ఐస్ సంబంధించిన సమస్యలే ఉండవు. ఓకే. కాబట్టి నేను ఓకే. పిల్లలకి మార్నింగ్ అందుకనే మాక్సిమం పిల్లలు గానీ, మనం గూడా అయినా సరే, ఏదన్నా సరే ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టి బాగా చూస్తున్నామనుకో, బ్లింకింగ్ అనేది అసలు చెయ్యం. హ్మ్. బ్లింక్ హ్మ్. చాలా ఇంపార్టెంట్. అట్‌లీస్ట్ మనం 1 మినిట్‌లో అట్‌లీస్ట్ 12-15 టైమ్స్ బ్లింక్ చేస్తున్నామా లేదనేది కూడా ఒకసారి గమనించాలి. అట్ ద సేమ్ టైమ్ ఒకవేళ లేదనుకోండి, మనం ఏదైనా మీటింగ్స్‌లో ఉన్నాము, సంథింగ్ చాలా సార్లు సంథింగ్ బ్లింక్ చేస్తున్నా కూడా హ్మ్. మనకి ఇదిగా అనిపిస్తది. అలాంటప్పుడు మార్నింగ్ లేచాక ఐ మూవ్‌మెంట్స్ చేసుకోండి. హ్మ్. ఐబాల్ మూవ్‌మెంట్స్. నేను ఒకటే మార్నింగ్ లేచిన వెంటనే మంచిగా బాల్కనీలో బెస్ట్ ఐ స్పెషలిస్ట్ ఎవరంటే మన సూర్య భగవానుడే అంటా నేను. ఎందుకంటే ఓకే. మార్నింగ్ మంచి ఎండకు కూర్చొని హ్యాపీగా ఇంట్లో సో, హ్మ్. టెర్రస్ మీద మార్నింగ్ ఎండ మంచిగా ప్రశాంతంగా ఉంటది. కూర్చొని ఫస్ట్ స్టార్ట్ విత్ ఐబాల్ మూవ్‌మెంట్స్. యెస్. యెస్. నేను ఐకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు మనిషికి స్ట్రెస్ తగ్గాలంటే ఏదో ఒక మొబిలిటీ చేయమంటాము, యోగా చేయమంటాము, ఎక్సర్సైజ్ అవును. చేయమంటాం. అవును. ఇవన్నిటి వల్ల ఏమవుతది? ఆ స్ట్రెస్ తగ్గి బాడీలో యాక్టివ్‌నెస్ వస్తది. ఓకే. సో, ఓకే. మనం ఏమవుతది? దానివల్ల మజిల్ బిల్డ్ అవుతది. ఏమి చేయకుండా లూజ్‌గా ఇలా ఉన్నామనుకోండి, మజిల్ అంతా వీక్‌గా అనిపిస్తది. యెస్. యెస్. ఎగ్జాక్ట్‌లీ కంటికి చుట్టూ ఉన్న మజిల్ కూడా మూవ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. ఆ కంటి చుట్టూ ఉన్న మజిల్‌కి మూవ్‌మెంట్ ఏంటి? ఎక్సర్సైజ్ వల్ల. ఆ ఎక్సర్సైజ్ ఏం చేయగలుగుతాం? అప్, డౌన్, ఓకే. అప్, డౌన్. సింపుల్ ఎక్సర్‌సైజెస్. సింపుల్. మళ్ళీ హ్మ్. సైడ్స్ లెఫ్ట్, రైట్, లెఫ్ట్. మళ్ళీ ఇలా చేసి ఈచ్ వన్ ఒక హోల్డింగ్ ఉంచుకోవాలా? జస్ట్ ఒక 10 టైమ్స్ చేసి ఐస్ క్లోజ్ చేసుకోవాలి. హ్మ్. తర్వాత ఐస్ ఓపెన్ చేసి మళ్ళీ రొటేషన్ రైట్, అప్, లెఫ్ట్, హ్మ్. డౌన్, రైట్, అప్, లెఫ్ట్, డౌన్. సేమ్ హ్మ్. యాంటీ క్లాక్ వైస్ మళ్ళీ లెఫ్ట్, అప్, రైట్, డౌన్. ఎగ్జాక్ట్‌లీ మన బాడీకి ఎక్సర్సైజ్ ఎలా చేస్తామో, యెస్. ఎగ్జాక్ట్‌లీ ఐబాల్ కూడా సరౌండింగ్ మజిల్‌కి మూవ్‌మెంట్ చేసినట్టు అవును. ఎక్సర్సైజే కదా! అంతే గదా! సో మనము ఈ ఫేషియల్ మజిల్స్ అనేవి అసలు యూజ్ చేయము. మాట్లాడతాము, నవ్వుతాము నవ్వుతాము. అంతే. అంతే. సో, దానివల్ల ఇప్పుడు ఫేస్ గూడా ఏజింగ్‌గా అనిపించడము, ఐస్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువైపోవడం ఇవన్నీ.